మై డియర్ సబ్స్క్రైబర్స్, నేనైతే 1 వీక్ నుంచి యూట్యూబర్ వైష్ణవి చనిపోయిన దగ్గర నుంచి ఏ వీడియో చూసినా ఆమెదే వస్తుంది. అసలు నాకైతే మనసు చెలించిపోతుందన్నమాట. ఇలాగా అసలు ఆడపిల్లకి పెళ్లి చేసాం, చేతులు దులుపుకున్నాం అనుకోకుండా ఆడపిల్లని ఇంట్లోనే పెట్టుకొని 13 మంది అన్నయ్యలు ఎంత ప్రేమగా చూసుకుంటున్నా సరే, వాళ్ళు ఎంత కన్నింగ్ మైండ్ సెట్లో వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ కూతుర్ని చంపారు అంటే ఇది కలియుగం స్టార్టే కదా. ఎంత కన్నింగ్ ఐడియాస్ ఉంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ కూతురుని చంపి వాడంతా దర్జాగా వెళ్ళిపోతాడు. అసలు ఆడపిల్లకి పెళ్లి చేసేటప్పుడు ముందు మొగుడు మంచోడా కాదు, అత్త మామ మంచోళ్ళా కాదా, అసలు అత్త మంచిదా కాదా, అదొక ఆడదే కదా, దానికి ఒక కూతురు ఉంది కదా, దాని కూతురును కూడా వాళ్ళ అల్లుడు ఇలాగే చంపిస్తే దానికి ఎంత నొప్పి వస్తుంది. అన్నాళ్ళు పెంచుకొని కానీ ఇంట్లోనే పెట్టుకొని చూసుకుంటున్న కూతుర్ని చంపారంటే వాళ్ళకి ఎంత ధైర్యం. ఫస్ట్ గవర్నమెంట్ చేయాల్సింది అలాంటి వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి. అలాంటి వాళ్ళని సమాజంలో లేకుండా చేసేయాలి. ఇంకొక ఆడపిల్లకి ఇలాంటి ప్రాబ్లం రాకుండా చేయాలని చెప్పేసి వీ వాంట్ జస్టిస్ అని చెప్పేసి వైష్ణవి కోసం పోరాడదాం.